హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో అభి సాయి దత్త ట్రస్ట్కి వచ్చేసాను. ఉప్పల్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ ట్రస్ట్ వచ్చేసి ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే. ఏజ్ వచ్చేసి 6 to 17 ఇయర్స్లో ఉంటారు అందరూ. అండ్ ఈ ట్రస్ట్ వచ్చేసి 8 ఇయర్స్గా రన్ చేస్తున్నారు. కనిపిస్తున్నారు కదా, ఇక్కడ ఈ సరే ఎలోన్గా నడిపిస్తున్నాడంట. మేము వచ్చేసి డిన్నర్ ప్రొవైడ్ చేసాం కాబట్టి నైట్ కొంచెం లేట్ అయిపోయింది. సో వీళ్ళు ఇలానే రెగ్యులర్గా ఎవరి ప్లేస్లో వాళ్ళే కూర్చుంటారు. అలానే ఈరోజు కూడా కూర్చున్నారు. ఒక్కరు కూడా ఫుడ్ వేస్ట్ చేయలేదు నేను అబ్జర్వ్ చేసినప్పుడు. సో ఫుడ్ వాల్యూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక్కడే ఫుడ్ అనేది ప్రిపేర్ చేయించానంటే చాలా వెరైటీస్ వచ్చాయి. చాలామంది అంటే ఇక్కడ క్వాంటిటీ అనేది వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఫుడ్ అనేది ఇక్కడే చేయించాను. అండ్ వీళ్ళు ప్రేయర్ తినే ముందు ప్రేయర్ చేస్తారంట. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకెవరైనా ఇలానే డొనేట్ చేయాలనుకుంటే నేను డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను, లేదంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది బర్త్డే కాబట్టి బర్త్డే కేక్ అనేది వాళ్ళతోనే కట్ చేయించాను. ఫుడ్ అనేది ఎవరో ఒకరు డొనేట్ చేస్తూనే ఉంటారంట వీళ్ళకి కావాల్సింది స్కూల్ యూనిఫామ్, స్కూల్ ఫీజు, వీటికి అమౌంట్ డొనేట్ చేసినా పర్లేదు. ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి 30 to 40 మెంబర్స్ ఉంటారండి. అందరూ ఒకటే స్కూల్కి వెళ్తారు. మార్నింగ్ వచ్చేసి బస్ పిక్ చేసుకుంటుంది. అండ్ వీళ్ళ స్కూల్ ఫీజు కానీ బస్ ఫీజు కానీ సగమే ఉంటుంది. అంటే రెగ్యులర్గా అందరు కట్టేదానికంటే వీళ్ళకి సగం రేట్కే ఇస్తున్నారంట. ఎవరైనా ఇంకా డొనేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి పే చేయొచ్చు, లేదంటే ఆర్గనైజేషన్కి డొనేట్ చేసా వాళ్ళైనా పే చేస్తారు. కేక్ కటింగ్ తర్వాత వాళ్ళకి ఏం తినాలని ఉందని అడిగితే ఐస్ క్రీమ్ తినాలని ఉందన్నారు. సో వెంటనే ఐస్ క్రీమ్ అనేది ప్రొవైడ్ చేశాను. సో హ్యాపీగా తినేశారు. అండ్ ఇక్కడ మనలాగానే ఇంకో వేరే పర్సన్ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చేసి బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, లైక్ స్కూల్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు మాతోటి టైం మనం సంపాదించే దాంట్లో 1% వీళ్ళకి హెల్ప్ చేస్తే అది ఎంతో పెద్ద హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఎలా స్టార్ట్ చేశారంటే